ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఢీకొట్టబోతున్నాయి. హోమ్ అడ్వాంటేజ్ తో చెలరేగాలని సీఎస్కే పట్టుదలగా ఉంది. గత మ్యాచ్లో రికార్డు విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ కూడా ఊపు మీదుంది. బలమైన చెన్నైకి షాక్ ఇవ్వాలనుకుంటోంది. పాయింట్ల పట్టికలో మెరుగవ్వాలనే పట్టుదలతో ఉంది. సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడింది. 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 4 మ్యాచ్ల్లో చిత్తైంది. 10 పాయింట్లు సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ మాత్రం 9 మ్యాచ్ల్లో 3 విజయాలే సాధించింది. 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 6 పాయింట్లు దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. రికార్డులు పంజాబ్ కింగ్స్ కు ఫేవర్ గా ఉన్నాయి. 2021 నుంచి సీఎస్కే పై పంజాబ్ దే డామినేషన్. 4-1 లీడ్ తో కాన్ఫిడెన్స్ ను పెంచుకుంది. జట్టుగా చూస్తే సూపర్ కింగ్స్ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. సొంత మైదానంలో వరుసగా 3వ మ్యాచ్ ఆడబోతోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తొలి 4 మ్యాచ్ల్లో గొప్పగా రాణించకపోయినా ఆ తర్వాత ఇంపాక్ట్ చూపించాడు. ఆరంభ మ్యాచ్ల్లో రుతురాజ్ గైక్వాడ్ స్ట్రైక్ రేట్ 119 మాత్రమే. అయితే ఆ తర్వాత చివరి 5 ఇన్నింగ్స్ల్లో స్ట్రైక్ రేట్ మెరుగైంది. 159.55 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నెంబర్ 3కి మారాక ముంబైపై 40 బంతుల్లో 69 పరుగులు సాధించాడు. ఎల్ఎస్జీపై 60 బంతుల్లో 108 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ పై 54 బంతుల్లోనే 98 పరుగులు సాధించాడు. ఒక హాఫ్ సెంచరీని 28 బంతుల్లో, మరో హాఫ్ సెంచరీని 27 బంతుల్లోనే ఫినిష్ చేశాడు. సీజన్లో జాగ్రత్తగా ఆడుతున్నాడు. సిక్సర్ల కంటే 4ల మీదే ఫోకస్ పెడుతున్నాడు. రహానే ఫామ్ సీఎస్కేను టెన్షన్ పెట్టిస్తోంది. డారిల్ మిచెల్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. శివం దుబే దూకుడు మీదున్నాడు. మరోసారి చెలరేగితే సీఎస్కేకు అడ్వాంటేజ్ అవుతుంది. జడేజా నుంచి టీం మేనేజ్మెంట్ బిగ్ ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. సీజన్లో 2 మ్యాచ్ల్లో జడ్డు నెంబర్ 4కు ప్రమోట్ అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి వచ్చాడు. 4వ స్థానంలో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే భారీ స్కోర్లు నమోదవుతున్న సీజన్లో జడేజా 119 బంతులు ఎదుర్కొన్నాడు. 2 సిక్స్లు మాత్రమే బాదాడు. స్ట్రైక్ రేట్ 131.93 మాత్రమే. బ్యాటింగ్లో ధోని మీద అందరి ఫోకస్ పడనుంది. 250 సిక్స్లకు మహి 3 సిక్స్ల దూరంలో ఉన్నాడు. పంజాబ్ పై ఈ ఫీట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే, దీపక్ చాహర్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ గెలుపు ఉత్సాహంతో కనిపిస్తోంది. ఫిట్నెస్ సాధిస్తే ధవన్ బరిలో దిగే అవకాశం ఉంది. బెయిర్స్టో ఫామ్ లోకి రావడంతో పంజాబ్ బ్యాటింగ్ బలపడింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ కీలకం కాబోతున్నారు. బౌలింగ్ యూనిట్ అద్భుతంగా ఉంది. సీజన్లో ఒక్కసారి మాత్రమే పంజాబ్ బౌలర్లో 200కు పైగా స్కోర్ను ఇచ్చారు. రబాడా, హర్షల్ పటేల్, హర్షదీప్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. చెన్నైలో గత 4 మ్యాచ్ల్లో బ్యాటర్స్ కు పిచ్ అనుకూలించింది. 2 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. మరో 2 మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు సత్తా చాటాయి.